అందరికీ నమస్కారం. యోగా టీచర్ ట్రైనింగ్ కోర్సుకి హాజరైనటువంటి మీ అందరికీ కూడా శుభోదయం. ఈరోజు కంటి వ్యాయామాల గురించి మనం తెలుసుకుందాం. ఈ కంటి వ్యాయామాలు చేయటం వలన, ఐ ఎక్సర్సైజ్ చేయటం వలన కళ్ళ యొక్క కండరాలు బలోపేతంగా తయారవుతాయి. దాని ద్వారా కంటి సమస్యలన్నీ కూడా తగ్గుతాయి. కంటి ద్వారా వచ్చేటువంటి తలనొప్పులు తగ్గుతాయి. తలనొప్పి వస్తున్న మైగ్రేన్ నొప్పులు లాంటివి తగ్గడానికి ఇది ఎంతో సహకరిస్తుంది. అలానే ఎక్కువసేపు కంప్యూటర్ మీద, ఇప్పుడు ప్రస్తుతం కంప్యూటర్ కాబట్టి ఎక్కువసేపు కంప్యూటర్ చూసే వాళ్ళకి, టీవీలు ఎక్కువ చూసే వాళ్ళకి, మొబైల్ ఎక్కువగా చూసే వాళ్ళకి ఈ రెటీనా పాడవకుండా ఇది ఎంతగానో మీకు సహకరిస్తుంది. అలానే కళ్ళ కింద చాలామందికి నల్లని మచ్చలు వస్తుంటాయి. ఈ నల్ల మచ్చలు రాకుండా కూడా చేస్తుంది. కంటిలో తేమని ఎప్పుడు ఉంచి మీ కళ్ళని ఎంతో ఆరోగ్యంగా ఉంచుతుంది. ఈ ఎక్సర్సైజులు మనం చేద్దాము. మొదటిగా కళ్ళను నిటారుగా ఉంచుకుని సైడ్స్, అంటే మొదటిగా ఎడమ వైపుకు చూడాలి. ఎడమ వైపుకి, తర్వాత అలానే కుడి వైపుకి, ఎడమ వైపుకి, కుడి వైపుకి, ఎడమ వైపుకి, కుడి వైపుకి, ఎడమకి, కుడికి, తర్వాత పైకి కిందకి చూడాలి. బాగా పైకి చూడాలి. అలానే కిందకి, పైకి, కిందకి, పైకి, కిందకి, పైకి, కిందకి, తర్వాత క్రాస్, అంటే కుడివైపు పైకి చూడాలి, ఎడమవైపు కిందకి చూడాలి. కుడివైపు పైకి, ఎడమవైపు కిందకి, కుడివైపు పైకి, ఎడమవైపు కిందకి, కుడివైపు పైకి, ఎడమవైపు కిందకి, కుడి పైకి, ఎడమ కిందకి, తర్వాత ఎడమవైపు పైకి చూడాలి, కుడివైపు కిందకి, ఎడమ పైకి, కుడి కిందకి, ఎడమ పైకి, కుడి కిందకి, ఎడమ పైకి, కుడి కిందకి. అయిపోయిన తర్వాత రౌండ్గా చూడాలి. గుండ్రంగా కళ్ళని ఇలా తిప్పాలి. తర్వాత రివర్స్లో తిప్పాలి. కుడి నుంచి ఎడమకి తిప్పిన తర్వాత ఎడమ నుంచి కుడికి తిప్పాలి. తర్వాత రెండు చేతులు ఇలా కలిపి బొటన వేలు యొక్క గోర్లను చూస్తూ ఉండాలి. ఇలా దగ్గరగా అనుకోవాలి, దూరము, ఇలా దగ్గరగా చూడాలి, గోర్లనే చూస్తూ ఉండాలి. ఇలా దూరము, దగ్గర, దూరము, దగ్గరికి, దూరానికి చూడాలి. చూసిన తర్వాత కనురెప్పలు ఇలా మూస్తూ తెరుస్తూ, మూస్తూ తెరుస్తూ, మూస్తూ తెరుస్తూ, ఇలా ఒక 20 సార్లు చేసిన తర్వాత రెండు కను బొమ్మల మధ్య ఈ భాగాన్ని చూడాలి. బొట్టు పెట్టుకునే ప్రదేశాన్ని చూడాలి. లేదంటే ఒక గోడకి కానీ దేనికైనా బొట్టు పెట్టుకుని దాన్నే చూస్తూ ఉండాలి. ఇలా చూసిన తర్వాత రెండు చేతులను తీసుకుని బాగా రాపిడి చేయండి. ఇలా రాపిడి చేయాలి. రాపిడి చేసిన తర్వాత కుడి చేత్తో కుడి కన్నుని, ఎడమ చేత్తో ఎడమ కన్నుని ఈ డొప్పతో మూయాలి. ఇలా మూసివేసి ఒక 10 సెకండ్స్ ఉంచుకోవాలి. 10 సెకండ్ల తర్వాత చిన్నగా తలని కిందకు వంచి అరిచేతినే చూస్తూ మూస్తూ, కళ్ళు మూస్తూ తెరుస్తూ, మూస్తూ తెరుస్తూ, అరిచేతిని చూస్తూ కళ్ళు తెరిచిన తర్వాతే మిగతా దాన్ని చూడాలి. ఇలాగా ఒక్కొక్క వైపున 10 సార్లు చూడాలి. అంటే కుడి నుంచి ఎడమకి 10 సార్లు, పైనుంచి కిందకి 10 సార్లు, క్రాస్గా 10 సార్లు, ఇటు క్రాస్గా 10 సార్లు, వృత్తాకారం 10 సార్లు, రివర్స్లో 10 సార్లు, తర్వాత షార్ట్ అండ్ లాంగ్ 10 సార్లు, కనురెప్పలు 20 సార్లు, తర్వాత త్రాటకం ఇక్కడే చూడటాన్ని ఒక 10 సెకండ్లు చూసిన తర్వాత కళ్ళు మూసుకుని రబ్ చేసుకుని అరిచేయి చూస్తూ కళ్ళు తెరవాలి. ఏదైనా కంటి సమస్యలు, అంటే తీవ్రతరమైనటువంటి కంటికి సంబంధించిన సమస్యలు ఉంటే ఒకసారి మీ వైద్యుడిని
లేదా నిపుణులని సందర్శించి చేయండి. ధన్యవాదాలు.